గోదావరికని కనుల మీద గులాబీ పూల దళమే కోరు కంటి చందరన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వన్నింగ్ లైన్లో అత్యంత వైభవంగా ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహిస్తున్నటువంటి టీబీజీకేఎస్ ఈ యొక్క డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గారు గండ్ర దామోదర్ గారు, హెడ్ సెక్రటరీ గారు గౌరవనీయులు రమేష్ రెడ్డి గారు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు, కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి టీబీజీకేఎస్ కేంద్ర మరియు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అందరికీ, అదేవిధంగా కార్మిక నాయకులకు, వివిధ కార్మిక సంఘాల నాయకులకు, ఈ యొక్క గని మేనేజర్ గారు, అదేవిధంగా వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అందరికీ కూడా పేరు పేరున ఏజెంట్ గారు, అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు, ఎంతోమంది ప్రాణాలను బలికొంటున్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అని నినాదాన్నితో ఆనాడు కేసీఆర్ గారు అమర నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చి రాష్ట్రం తప్పకుండా సిద్ధించాల్సిందే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మా బతుకులు బాగుపడతాయని ఆనాడు ఉద్యమ కార్యాచరణలో పాల్గొని సకల జనుల సమ్మెలో ముందు భాగాన ఉండి ఈ యొక్క రాష్ట్రాన్ని సాధనలో అగ్రభాగాన నిలిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కార్మిక అన్నలకు ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా శిరస్సు వంచి ఉద్యమ వందనాలు తెలియజేస్తాము. ఆనాటి ఉద్యమ సందర్భాలు మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. తెలంగాణ ప్రాంతం వెనుకబడడానికి కారణం సమైక్య పాలనలో పరిపాలకులు చేస్తున్నటువంటి కుట్రల మూలాలనే వెనుకకు నెట్టివేయబడుతుంది. కానీ ఈ ప్రాంతంలో అన్ని వనరులు ఉండి, అన్ని అవకాశాలు ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రంలో నష్టం జరుగుతుందని ఆనాడు ప్రజలందరూ కూడా భావించి ఉద్యమ ప్రస్థానంలో పాల్గొన్నటువంటి సందర్భం. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట సాగినటువంటి ఆ యొక్క ఉద్యమం గోదావరి, ఎండిపోయినటువంటి గోదావరిని మనం ప్రత్యక్షంగా చూసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా తూర్పున వెళ్తున్నటువంటి గోదావరి ప్రవాహాన్ని పడమర దిశగా ప్రవహించే విధంగా చేసి సముద్రంలో కలిసేటువంటి నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ ప్రాంతానికి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేతబూని అపర భగీరథ ప్రయత్నం ఇలా సఫలం చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీడుబాలిన పొలాలన్నీ కూడా పచ్చదనంలో పరిశుభ్రంగా వెలిచేటువంటి విధంగా చేసినటువంటి గౌరవ మహా ఉద్యమ మహానేత కేసీఆర్ గారే అనేది మనం ఈ సందర్భంలో తప్పదు. ఆనాడు సింగరేణి కార్మికులకు ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఆనాడు సమైక్య పాలనలో విఆర్ఎస్కు సంబంధించి వారసత్వ ఉద్యోగాలు తప్పకుండా
జన్మ హక్కుగా ఉన్నటువంటి సింగరేణి కార్మికుల హక్కులు కాలరాసినటువంటి ఆ సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా మా కన్న కొడుకుల ఉద్యోగాలు తప్పకుండా మా సింగరేణి కార్మికులకు వరంగా ప్రకటిస్తామని రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరికీ అవకాశం కల్పించేటువంటి విధంగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని ఈ యొక్క సందర్భంగా మనం అందరం కూడా మాట్లాడుకోక కృతజ్ఞతలు చెప్పక తప్పదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి పరిణామాలు ప్రస్తుతం 6 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి దిశలో పయనిస్తుందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. 60 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అణగదొక్కుతూ వెనుకబాటుకు నెట్టవేసేటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు 6 ఏళ్ల కాలంలోనే బడి నడకలతోని పూన 6 ఏళ్ల ప్రాయంలోనే ఇలా అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువెళ్తున్నటువంటి ఉద్యమ మహానేత కేసీఆర్ గారికి ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మనం అందరం తెలపాల్సింది. జరిగినటువంటి ఈరోజు అభివృద్ధి సంక్షేమ పథకాలను ఒక్కసారి మనము నెమరు వేసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంత గొప్ప సంక్షేమ అభివృద్ధి పథకాలు ఎక్కడ కూడా జరగడం లేదు. మన తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆదర్శంగా ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని పరిపాలన చేస్తూ ఇక్కడి పథకాలను వేరే రాష్ట్రాలలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా పెన్షన్లు కానీ, కేసీఆర్ కిట్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఈ విధంగా చూసినట్టయితే మనము ఒక రోజంతా కూడా చెప్పినా కూడా ఈ యొక్క సంక్షేమ పథకాల కోసం మనం ఎంత చెప్పినా కూడా ఒడిసేది కాదు. రైతులు ఆనాడు మనం కళ్ళారా చూసినాం. పొలాలలోకి వెళ్ళాలంటే, కరెంటు రావాలంటే రాత్రంతా కూడా ఆ యొక్క పొలాలలో పడుకునేటువంటి పరిస్థితి ఉండేది. రాత్రి ఏ టైంలో కరెంట్ వస్తుందో తెలియదు, అది లో వోల్టేజ్ వస్తుండే. 24 గంటల ఉచిత కరెంటును మొట్టమొదటిగా ఇచ్చినటువంటి మహా ఉద్యమ నేత మా కేసీఆర్ గారి. ఇంత గొప్ప రైతు బాంధవులు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి లేడు. చెరువుల పూడికి తీత కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు పథకం కానీ, అదేవిధంగా మొన్న పండించినటువంటి ప్రతి గింజను కొనేటువంటి ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇలా నియంత్రిత పద్ధతిలో వ్యవసాయ విధానాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని, రైతులకు లాభదాయకమైనటువంటి పంటలను పండించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇంత గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనము ఈ యొక్క జన్మ పర్యాంతం కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం ఉన్నన్ని రోజులు మనము తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి పరిపాలనలే మనం అందరం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతంలో ప్రత్యేకంగా తెలంగాణ ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం మన కొడుకులు మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా మన వారసుల కోసమే మన తాపత్రయం అంతా. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి కేటీ రామన్న గారు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను తిరిగి మన దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఐటీ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఇలా ఇంత గొప్ప పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనము ఈ యొక్క వేడుకలలో ఘనంగా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. ఎందుకు అంటే నేను ఒక కార్యకర్తగా 2001లో టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆనాడు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గౌరవ
అమరవీరులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినటువంటి పాఠాలను నేర్చుకొని తెగింపుతోని నేను ఒక కార్మికుని బిడ్డనైనా కూడా ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించాలని మీ అందరి ఆశీర్వాదంతో ప్రతి సందర్భంలో కూడా ఎప్పుడు పిలిపించినా కూడా మీరందరూ కూడా నిరసనలు ఎన్నో రకాలైనటువంటి ధర్నాలు కార్యక్రమాలలో పాల్గొని ఇలా మీ ముందు ఒక ఎమ్మెల్యేగా మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు కల్పించడం జరిగింది. మీకందరికీ ఈ జన్మ పర్యాంతం అంటే వాస్తవంగా మాది ఒక సామాన్యమైనటువంటి కుటుంబం. ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అవకాశం కూడా రాదు. ఎందుకంటే సామాన్యులు కాదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యేగా వాళ్ళ రాజకీయ ప్రస్థానం అని ఉండాలి, లేకపోతే కోట్లాది రూపాయలను ఉండాలి. కానీ గౌరవ మహా ఉద్యమ నేత కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఒక యువకుని ప్రజాప్రతినిధిగా పెట్టాలని 2009లో టిఆర్ఎస్ పార్టీ తరఫున మహాకూటమి తరఫున నన్ను అభ్యర్థిగా నిలబెట్టినటువంటి పరిస్థితులలో ఆనాడు ఓడిపోయినా కూడా నాకు నా కార్మికుల అండదండలు ఎప్పటికైనా ఉంటాయి. వాళ్ళ కోసమే ఈ జీవితం అంతా కూడా పునరంకితమై పనిచేయాలని ఉద్యమ సమయంలో 2009 తర్వాత జరిగినటువంటి పరిణామాలలో కూడా మీ అందరితోని ఇక్కడ ఉన్నటువంటి యావత్తు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులతోని ఉద్యమ కార్యక్రమాలను తీసుకుపోవడం జరిగింది. జైలుకు వెళ్ళినప్పుడు కానీ కేసు నుండి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కానీ అందరూ కూడా ఆశీర్వదించి ఏం కాదని వెన్ను తట్టినప్పుడు నిజంగా నాకు ఒక గుండె ధైర్యం ఉండేది. ఆనాటి నుండి 9 నుండి 10 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదొడుకులు ఎన్ని ఎదురైనా కూడా మీరందరూ ఉన్నారనే ఈ యొక్క కార్యక్షేత్రంలో నేను ముందుకు పోయినా. ఈ ప్రాంతంలో ఉద్యమం కోసం పనిచేసినటువంటి ప్రజలకు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో న్యాయం జరగాలి. కేసీఆర్ గారి ద్వారా ఈ యొక్క ప్రాంతంలో తప్పకుండా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది. అందుకోసమే ఈ యొక్క అభివృద్ధి పదంలో నేను ముందుండాలి. నా ప్రజలకు, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్లకు, ఈ ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితులలో జీవిస్తున్నటువంటి వాళ్లకు అండగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే 9-10 ఏళ్ల కాలం ఈ యొక్క ప్రస్థానంలో ఉన్నాం. ఆ ప్రస్థానంలో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా ఉండి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మీరందరూ కూడా నన్ను సంపూర్ణమైనటువంటి మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా తెలపడం జరిగింది. కార్మికులకు ఖచ్చితంగా మనము మన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కానీ మన ప్రభుత్వం కానీ పూర్తిగా అండగా ఉండాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే మనము కార్మికులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి ఈ యొక్క తర్వాత 6 ఏళ్ల కాలంలోనే ఒక్కటొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. తప్పకుండా కార్మిక పక్షాన ఉండేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మేమందరం కూడా 13 మంది ఎమ్మెల్యేలం సీఎం గారి దగ్గరికి వెళ్ళి మొన్న జరిగినటువంటి బోనస్కు సంబంధించినటువంటి సందర్భంలో కూడా ఈ మధ్య కాలంలో కరోనాకు సంబంధించి జీతాల కటింగ్ విషయంలో కూడా ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. సరే, ఆ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నా కూడా తప్పకుండా కార్మిక వర్గానికి న్యాయం చేయడం కోసం, కార్మికులకు నష్టం జరగకుండా ఉండడం కోసం నిర్ణయం తీసుకుంటా అని కూడా సార్ ఖచ్చితంగా మాట ఇవ్వడం జరిగిందని కార్మికులకు ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయేటువంటి కాలంలో ఇంకా ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా కార్మికుల కోసం ఎటువంటి తెగింపుకైనా కూడా నేను సిద్ధంగా ఉంటాను. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క పదవి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం నాకు ఇంకా వేరే ఆలోచన, వేరే ముందు చూపు కూడా ఏం లేదు. ఈ యొక్క జీవిత పర్యాంతం కూడా ఈ పునర్జన్మగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క పునర్జన్మలో మీకు సంపూర్ణంగా నా జీవితంలో ఏ సందర్భం వచ్చినా, ఎక్కడ కార్మిక అన్నకు ఏ ఇబ్బంది కలిగినా, ఏ యొక్క బొగ్గుబాయి మీద ఏ యొక్క అన్నకు అధికారుల పరంగా కానీ ఇంకే పరంగా కానీ ఇబ్బంది జరిగినా తప్పకుండా నేను అండగా ఉంటానని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా మనము ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయేటువంటి బాధ్యతలు అందరూ కూడా భుజాన వేసుకొని ముందుకు నడుస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో మీరందరూ కూడా చూసిండ్రు. గతంలో పరిపాలించినటువంటి 60 ఏళ్ళు పరిపాలించినటువంటి
నాయకులను కూడా పార్టీలను కూడా ప్రత్యక్షంగా చూసిండ్రు 60 ఏళ్ల కాలాన్ని జరిగినటువంటి నష్టాన్ని 6 ఏళ్ల కాలంలోనే పూడ్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆనాడు ఉద్యమంలో ఎట్లాగైతే భాగస్వాములమై ఉద్యమాన్ని నడిపించినామో రేపటి ఈ బంగారు తెలంగాణ నిర్మాణం కూడా మనమందరం కూడా భాగస్వాములు వహించాల్సినటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి సందర్భం తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర సాధనలో చేసినటువంటి మనమంతా కూడా అభివృద్ధి పదంలో కూడా భాగస్వాములం అయిదాం. రోజు రోజు జరుగుతున్నటువంటి పరిణామాలను జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అబ్జర్వ్ చేసుకుంటా ముందుకు పోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కరోనా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో మీరందరూ కూడా కళ్ళారా చూసిండ్రు. నిజంగా ఇటువంటి మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఈ యొక్క కరోనా మన ముంగటికి రావడం జరిగింది. ఈ యొక్క వ్యాప్తి జరుగుతుంటే వేరే అగ్ర దేశాలు అగ్ర రాజ్యాలుగా ఉన్నటువంటి దేశాలలో కుప్పలు తెప్పలుగా జనాలు చనిపోతూ ఉన్నారు. ఈ సందర్భంలోనే ప్రాణ నష్టం జరిగితే మనం తిరిగి తెచ్చుకోలేమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెలకు 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నా కూడా ప్రాణ నష్టం జరగకూడదని లాక్డౌన్ ప్రకటించి ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిన ప్రభుత్వానికి ఇబ్బందులలో ఉన్నా కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్లో మనం అందరం కూడా సంపూర్ణంగా సహకరించుకుంటూ ముందుకు పోయినాం. ఇలా మన ఆరోగ్యాలు బాగుంటేనే మనం మంచిగా ఉంటేనే మనకు వారసులకు కానీ మనకు కానీ మన చరిత్రను కానీ చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా స్వీయ నియంత్రణ తప్పకుండా పాటించాలి. స్వీయ నియంత్రణలో భాగంగా మీరు తప్పకుండా మాస్కులను ధరించాలి. 6 గజాల దూరం 6 అడుగుల దూరం తప్పకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకు అని అంటే ఇంత ముందరంటే మనము లాక్డౌన్లో ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉన్నాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి మళ్ళీ మన ప్రాంతాలకు కూడా రావడం జరుగుతూ ఉన్నది. అందరం కూడా బయటికి వెళ్ళినాం, ఎక్కడోళ్ళం అక్కడ తిరుగుతున్నాం. బస్సులు ప్రారంభమైన దుకాణాలు తీసిండ్రు. అన్ని రకాలైనటువంటి ఒక సడలింపు ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా ఇవ్వడం జరిగింది. అంటే ప్రజలు 60 రోజుల కంటే ఎక్కువ రోజులుగా ఈ యొక్క లాక్డౌన్లో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చుండి 12 కిలోల బియ్యం 1,500 రూపాయలు తెల్లకాడు ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చినా కూడా ఇంకా మాకు ఏమి లేదని బాధపడి జీవించేటువంటి వాళ్ళు పొద్దున పనిచేసి బియ్యమో కూరగాయలు కొనుక్కొని ఇంటికి పోయేటువంటి వాళ్ళు సమాజంలో 30% ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని ఈ యొక్క సడలింపు కొంత ఇవ్వడం జరిగింది. ఈ సడలింపులో మనమందరం కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఎవరి వారు శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా ప్రతి అడుగున కూడా ప్రతి ఒక్క వస్తువును కూడా ఇంట్లో ఉన్నటువంటి మన భార్య పిల్లలు ఎవరికైనా చెప్పండి, ప్రతిరోజు తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఈ యొక్క వ్యాప్తి చెందుతున్న దీనికి వ్యాక్సిన్ మందు రాలేదు కాబట్టి ఈ యొక్క నివారణ ఒక్కటే మార్గం. కాబట్టి శుభ్రంగా మనం ఈ యొక్క కరోనా సందర్భంగా అన్నీ నేర్చుకున్నాం. ఎట్లా శుభ్రంగా ఉండాలి, ఎట్లుండాలనేది 50-60 రోజులు నేర్చుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇప్పుడు నేర్చుకున్నటువంటి పరిశుభ్రతను ఇంట్లో తప్పకుండా మనం మెయింటైన్ చేద్దాం. ఆరోగ్య రామగుండంగా ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడంలో అందరూ కూడా భాగస్వాములం అయిదామని ఈ యొక్క సందర్భంగా నేను ప్రత్యక్షంగా ఈ యొక్క కార్మిక అన్నలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా ఇక్కడ హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఈనాటి జీడీకే నెంబర్ you